దాన్ని క్షేమంగా చేసిపోతే నీకు మంచి పేరు వచ్చేది. అంటే దాన్ని క్షేమంగా చేసేటప్పుడు నీకు అప్పుడే మగతనం గుర్తొచ్చిన అది మొండ. నువ్వు కూడా కమ్మకమ్మగా పుట్టింది, సిగ్గు ఉండాలి కొద్దిగా 5 ఏళ్ళ తండం తిన్నప్పుడు సిగ్గు తెచ్చుకొని కొద్దిగా మానవత్వంతో ప్రవర్తించాలరా. మరి సిగ్గు శరం లేకుండా అట్లా కర్కశంగా ప్రవర్తించవద్దు. ఆడవాళ్ళ ముందు ఆడవాళ్ళు దొరికినరండి. అంటే ఇతను అయిన తర్వాత ఇంకొక ఇద్దరు కూడా ఆమె అట్లా స్పృహ లేకుండా పడిపోవడం చూసి వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళిద్దరు కూడా చేసి ఆమెని చంపేయడం జరిగింది. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే బయట సమాజంలో ఇటువంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నాం, అది కరెక్ట్ కాదు నాన్న. అది అసలు కరెక్ట్ కాదు. ఇంకొక వీడు చేసిందే ఏదో పని అయితే ఇంకొక ఇద్దరు కూడా అదే పని చేశారంటే వాళ్ళు మనుషులు తగ్గితే పుట్ల పట్ల తగ్గితే పుట్టారనమాట. బూతులు మనం మాట్లాడకూడదు. కానీ ఇది 10 మంది దేశం మినిగిపోతున్నారు. ఎట్టాటి వాళ్ళని 100 మంది ఆటో వాళ్ళకి కూడా ఇదే పేరు వస్తాయి. వాళ్ళే మాట్లాడుకొని ఎట్టాటి వాళ్ళని వాళ్ళే శిక్ష చేయాలి. ఒక్కడు చేసిన దానికి ఆటో వాళ్ళందరికీ వద్ది పేరు. వాళ్ళు కూడా పూనుకొని ఎట్టాటి వాళ్ళని బహిష్కరించాలి. పోలీసులకు పట్టియాలి. ముందర గవర్నమెంట్కి పట్టియాలి. గవర్నమెంట్కి పట్టిస్తే కానీ సిగ్గుద్ది అనమాట. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దా. నా కొడుకులు ఉన్నారు, అందుకే ఆడవాళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెబుతున్నా. ఆడపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ చెబుతున్నా. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దారు. నా కొడుకులు ఉన్నారు ఇప్పుడు ఈ కలియుగంలో. అప్పుడు పోయింది మంచి రోజు, ధర్మం నడిచే రోజులు పోయింది. ఇప్పుడు అంతా పాపమే. అందుకని ఆడవాళ్ళు కూడా కొంచెం సేఫ్టీగా ఉండాలి. తల్లి మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి. అమ్మాయిలకు అదే చెబుతున్నా, ఆడవాళ్ళకి అదే చెబుతున్నా. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దా. నా కొడుకులు ఉన్నారు ఈ దేశంలో, జాగ్రత్తగా ఉండాలి. ఇట్టా నా కొడుకులను గవర్నమెంట్లో పడి మన పోలీసు వారు కూడా కఠినంగా శిక్షించాలన్నమాట. అదే నేను కోరుకుంటున్నాను. ఇలాంటివి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అసలు ఏం చెప్తారు? ఎక్కువైతున్నాయి. దుర్మార్గం పెరిగిపోతుంది. దుర్మార్గం ఎక్కువ పెరిగిపోతుంది. మంచి నశించిపోతుంది, దుర్మార్గం పెరిగిపోతుంది. ఒకటి చూసి ఒకటి మారుతున్నాం అనుకుని చూస్తున్నాం కానీ మారట్లా ఎక్కువే అవుతుంది. ధర్మం నశిస్తుంది, ఆ ధర్మం పెరుగుతుంది. వాడికి సిగ్గుంటే ఆ పని చేసేవాడు చెయ్యడు. ఆ పని వాడికి కూడా ఒక అమ్మ ఉంది, ఒక పెద్ద ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక అక్క ఉంటుంది. సిగ్గు తప్పిన పనులు చేసినట్టు మనం ఎంత చెప్పినా వాడికి సిగ్గు రాదు. అతడు ఆ సిగ్గు రాదు వాడికి. అందుకని గవర్నమెంట్ ఎట్టాటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. కఠినంగా ఇంకొక తప్పు చేయకుండా ముగ్గురిని పట్టకపోవాలి. ముగ్గురిని పట్టిపోయి ఆ తల్లిని ఆడాడ గుద్దారు, ఎట్టటి గుద్దారు వాళ్ళు కూడా అదే పాటలో పొత్తాలి. అట్లనే కట్ చేయాలి. వాళ్ళు కూడా కట్ చేస్తే కానీ సిగ్గుతుంది. లంచగొడుకులు ఆటోలను కూడా సీల్ చేయాలి. వాళ్ళు ముగ్గురు. ఇంత టెక్నాలజీ, ఇంత డెవలప్మెంట్, అంటే తప్పు చేసినా దొరికిపోతామని తెలియక, లేకపోతే ఇప్పుడుండే అడ్వాన్స్గా మొబైల్స్ కూడా ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇలా జరిగే వాటిని అసలు ఎలా పైశాస్కత్వం కోరికలు పెరిగినాయి. పైశాస్కత్వం తాగుతారు. మత్తు పదార్థాలకు ఎక్కువ అలవాటు పడతారు. ఇప్పుడు 24 గంటల ఆటో తోలితే కష్టం చేసుకొని సంసారం చేసుకునేవాడు వేరే ఉన్నాడు. ఈ ఫారం మోకులు లంచ కొడుకులు ఉంటారు కొంతమంది. ఫారం మోకులే ఈ పనులు చేసేది. సరైన ఆటో వాళ్ళందరినీ అనకూడదు. కొంతమందే ఉంటారు ఫారం మోకులు లంచ కొడుకులు. వాళ్ళు చేసిన వాళ్ళ పనికి అందరికి వస్తుంది. అది ఈ ఆడవాళ్ళకి సేఫ్టీ ఎప్పుడు వచ్చిందంట? ఎప్పుడు వద్దంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి. వాళ్ళ నుంచి మనం కాపాడుకోవాలి. అదే నేను చెబుతున్నా ఆడవాళ్ళకి. ఇప్పుడు అంత సాంప్రదాయంగా ఉంటేనే బతకనీయటం లేదు. సాంప్రదాయం తప్పి మనం ఇండివిజువల్ బతుకులు ఇవి కావాలా, మాకు సోషలిజం కావాలంటే ఏడ బతకనిస్తారు. అందుకని ఆడవాళ్ళం కూడా మన సేఫ్టీ మనం చూసుకోవాలి. మనం హెచ్చలు తరానికి ఆమె ఒంటి మన సోయి లేకుండా ఆడమనిషి తాగ. అసలు ఇక్కడ ఆ మహిళని ఎలా చూస్తారమ్మా? ఆమె తాగేసి అంత అసలు మర్చిపోయిందంట ఆమె శరీరాన్ని. ఇప్పుడు ఆమె తాగింది కాబట్టి ఆమె చేతపోయి నేను హెచ్చలు విడతానానికి ఆమె నువ్వు చేసినావు. తాగనామని కూడా చేస్తాను కదండి. ఇప్పుడు మంచిగున్నామని కూడా చేస్తాపోయి అర్థం చేస్తానుగా. మరి అట్లా శిక్షించాలి మన గవర్నమెంట్. వాళ్ళు తాడు తీయాలా. అదే నేను కోరుకుంటున్నా. ఇంకొకటి భయం రావాలంటే ఒకటి కఠినంగా వేయాలా. కఠినంగా వేస్తేనే ఇంకొకటి భయం వద్దు. ఇంకొక ఆడ మనిషికి కూడా సేఫ్టీ దొరుకుతుంది. సో అంటే బయట మగవాళ్ళు భయపడాలంటే అంటే ఎటువంటి శిక్షలు అమలు అయితే ఇటువంటి ఆగుతాయని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా. ఒకసారి ఒక అమ్మాయిని కాల్చి చంపారు చూడు. దాని కింద కాల్చి చంపితే ఆయన పేరు ఏం పేరు ఎస్ఐ గారు స్పాట్లో కాల్చి అట్లా చేయాలా. సత్యనారాయణ సార్ అది ఆ సార్ చేసినట్టు చేయాలి. ప్రతి పోలీస్ సార్కి నేను చెబుతాను అట్లా చేయాలి. స్పాట్లో చేస్తేనే కొన్ని వరకైనా ఆగుతాయి. భయం అనేది ఉంటుంది. స్పాట్లో కాల్చి పారేయాల్సింది. ఆర్డర్ ఇవ్వాలి మన గవర్నమెంట్. ఆర్డర్ ఇస్తేనే కొన్ని ఆపిన వాళ్ళం అవుతాం. అది మహిళలకి ఏం చెప్తారు? మహిళలకి దయచేసి మారండి అమ్మ, మారండి. మన సేఫ్టీ మనం చూసుకోవాలి. మన సేఫ్టీ మనం చూసుకొని మనం ఉండే లెక్క మనం ఉంటేనే ఎవరు బయట చంపేస్తాను. మనం కూడా ఇచ్చలు పెడతానని పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దయచేసి. అదే నేను కోరుకుంటున్నా. మొన్న అదే నేను చెప్పిన చెబితే కొంతమందికి నచ్చకపోయినా చెబుతున్నా. మన జీవితాలు మనం కూడా కాపాడుకోవాలి. వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అది కోరుకోవాలి. కానీ మనం ఇండివిజువల్ బతుకులు కావాలి. మనం అక్కలు ఉండాలంటే ఎట్లనే ఏగబడతారు. అందుకని దయచేసి మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి.